Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఒక స్మాల్ మోటివేషన్ స్టోరీ. అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమని కాల్ చేస్తున్నారు అంటే, సార్ మాకు లాస్ట్ ఫేజ్లో వచ్చినది కాలేజ్ మాకు నచ్చలేదు సార్, అది నార్మల్ కాలేజ్ సార్, ప్లేస్మెంట్స్ అసలు లేవు సార్, సో నేను అందుకని ఒక 4-5 lakhsలో నాకు ఏదన్నా మంచి కాలేజ్ ఉంటే చెప్పండి సార్, నేను మేనేజ్మెంట్లో జాయిన్ అయిపోతా, ఇక్కడ నేను జాయిన్ అవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, మీరు 4-5 lakhs మేనేజ్మెంట్ పెట్టే బదులు కోర్సెస్ నేర్చుకోండి, ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నాను. బట్ స్టూడెంట్స్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్. చాలామంది కంపేర్ చేసుకుంటున్నారు, సార్ మా ఫ్రెండ్కి టాప్ కాలేజ్లో వచ్చింది సార్, అతనికి ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, నాకు ప్లేస్మెంట్స్ ఉండవు కదా సార్ అని నర్వస్ అవుతున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్, సార్ నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకున్నా, నాకు నా ర్యాంక్కి అది రాలేదు, సో నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని కొంత డబ్బులు పెట్టి నేను వేరే కాలేజ్లో జాయిన్ అవుతా, మీరే అంటున్నారు కదా సార్ కన్వీనర్ ఫీజు పెట్టి నేను అక్కడ జాయిన్ అవ్వచ్చా అని ఇలా అడుగుతున్నారు. నేనేమంటున్నాను అంటే, ఎక్స్ట్రా డబ్బులు పెట్టకండి, మేనేజ్మెంట్ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మీరు బీటెక్ చేసిన అదే నార్మల్ కాలేజ్లో చదివి కోర్సెస్ నేర్చుకుంటేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో మీకు ఒక స్టోరీ చెప్తాను, ఒకటి చెప్తాను మీకు, అది మీ మైండ్ సెట్ ఏమైనా మారొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంత ఐడియా వస్తుంది, ఓ ఇలా వర్క్ చేయాలా అనేది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక బెంగళూరు విద్యార్థి యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీటెక్ విద్యార్థుల కోసం అండి. బెంగళూరు స్టూడెంట్ సక్సెస్ స్టోరీ. ఇతని యొక్క సక్సెస్ స్టోరీ ఏంటంటే, సేమ్ మీలాకనే ఇప్పుడు బీటెక్, ఓకే మీలాకనే బీటెక్ నార్మల్ కాలేజ్లో వచ్చింది, నార్మల్ కాలేజ్లో ఆ స్టూడెంట్ కూడా అందరిలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలనుకున్నాడు, కానీ రాలేదు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో బీటెక్ కంప్లీట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ అకాడమిక్స్ లోపల ఫెయిల్ అవుతూ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకుంటూ కష్టపడి, తనకు కాలేజీ నచ్చలేదు, తనకు బ్రాంచ్ నచ్చలేదు, పోనీ అకాడమిక్స్లో పాస్ అవుతూ వచ్చాడా కంటిన్యూ అంటే అలా లేదు, ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ పెట్టుకున్నాడు. అటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ఒక కంపెనీలో ₹1 కోటి జీతానికి సెలెక్ట్ అయ్యాడు, 1.03 crores శాలరీకి సెలెక్ట్ అయ్యాడు లండన్లో ఉన్న కంపెనీ లోపల. ఇది మనం అస్సలు నమ్మలేం కదా. అసలు ఎలా కష్టపడ్డాడో చూద్దాం. అంటే ఇప్పుడు మనము మెరిట్ స్టూడెంట్ కూడా కాదు, ఓకే బీటెక్ అంటే ముందు నార్మల్ యావరేజ్ మార్క్స్ ఉన్న స్టూడెంట్. సో అటువంటి స్టూడెంట్కి అంత పెద్ద ప్యాకేజ్తో సెటిల్ అయ్యాడు అంటే అసలు ఏం చేశాడు, ఎలా వర్క్ చేశాడు, ఎలా ఫ్యాషనేట్గా తీసుకున్నాడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. బీటెక్లో ఫెయిల్ అయ్యే బ్యాక్లాగ్స్ ఉండేవి. ఆ విద్యార్థికి ₹1 కోటి జీతం వచ్చింది. ఆ స్టూడెంట్ ఫస్ట్ నుండి మెరిట్ కాదు, ఓకే తను కోరుకున్న కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేదు కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు, ఆప్షన్ లేక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. బీటెక్లో బ్యాక్లాగ్స్ కూడా ఉండేవి. ఈ స్టేటస్ ఉంటే మనం ఏమని డిసైడ్ చేస్తాం, చాలామంది స్టూడెంట్స్ వరకు, సార్ ఇంకా ప్లేస్మెంట్స్లో జాబ్ రాదు, బీటెక్ చేసినా ఒకటే చేయకున్నా ఒకటే, ఏదో నార్మల్గా ఉంటుంది, ఏం జాబ్స్ రావు కదా అని చాలామంది డీమోటివేట్ అవుతారు. చూద్దాం అతడు రియలైజ్ అయ్యి ఎలా కష్టపడ్డాడో చూద్దాం, ఓకే. చాలామంది ఏమనుకుంటారు, సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు అనుకుంటారు. మై డియర్ స్టూడెంట్స్, ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి. యూ ఆర్ యూనిక్. మీ దగ్గర ఉన్న స్ట్రెంత్ మీకు తెలియదు అంతే, ఓకే. మీరు వేరే వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకొని మీ లోపల ఉన్న స్ట్రెంత్ని మీరు ఐడెంటిఫై చేసుకోక, అలా ఏమంటారు మీలో ఉన్న టాలెంట్ని గుర్తుపట్టక డిసప్పాయింట్గా లో కాన్ఫిడెన్స్తో ఉండకండి. చూద్దాం ఇప్పుడు ఇతను అదే చేశాడు, తనలో ఉన్న తన మీద తన నమ్మకం పెట్టుకొని ఎలా సక్సెస్ అయ్యాడో మీకు చూపిస్తాం. చదివింది నార్మల్ కాలేజ్, మళ్ళీ నార్మల్ కాలేజ్. అయితే బీటెక్ పూర్తి చేశాడు కష్టపడి, ఇక బ్యాక్లాగ్స్ అవన్నీ పెట్టుకుని ఎలక్ట్రికల్ ఇంజనీర్తో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇక బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది కదా, మీకు కూడా కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇయర్లో ఉన్న మైండ్ సెట్ సెకండ్ ఇయర్లో ఉండదు, సెకండ్ ఇయర్లో ఉన్న మైండ్ సెట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఉండదు. అలా చాలా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసి ఒక కంపెనీలో 7.5 lakhsకి జాబ్ కూడా తెచ్చుకున్నాడు కష్టపడి. కానీ తనకిష్టమైన రంగం వేరు, తన మీద తనకు ఫుల్ నమ్మకం ఉంది,
ఓకే, సో నేను ఈ 7.5 lakhsకి నేనేం జాయిన్ అవ్వను అని దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే తన ఆలోచనలు చాలా పెద్దవి, తను అనుకుంటున్న రంగం వేరు. యాక్చువల్గా తను అనుకుంటున్న రంగం వేరు. నేను మిమ్మల్ని ఎలా చెప్తానంటే, మీరు అనుకున్న కంప్యూటర్ సైన్స్ రంగంలో మీరు అనుకున్నారు, లేదా సివిల్లో మీరు అనుకున్నారు, మెకానికల్లో మీరు కంప్లీట్ చేశారు, ఆ రంగంలోనే సక్సెస్ కావాలి అంటే మీరు ఎలా వర్క్ చేయాలో చెప్తాను. ఓకే, అతని టార్గెట్ ఏంటి అంటే ఇది డిఫరెంట్. యాక్చువల్గా ఈ పర్సన్ది అతని టార్గెట్ ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్, వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్, సింపుల్ వర్డ్స్లో స్టాక్ మార్కెట్. ఓకే, అతడి కంప్యూటర్తో ఆడే గేమ్ ఇది కూడా, బట్ ఇక ఫైనాన్షియల్ మార్కెట్ అది. తను చదివిన సబ్జెక్ట్తో సంబంధమే లేదు. ఇటువంటి పర్సన్కి ₹1,00,00,000 జీతం వచ్చింది అంటే మీరు చదువుతున్న సబ్జెక్ట్కి, మీరు చేయాలి అనుకుంటున్న జాబ్కి లింక్ ఉంది కదా. ఇక మీరు ఎంత శాలరీ తెచ్చుకోవచ్చో చూడండి, ఏ రకంగా సెటిల్ కావచ్చో చూడండి. ఇతను సంబంధం లేని ట్రాక్ని ఎంచుకున్నాడు, అయినా ఎలా సక్సెస్ అయ్యాడో చూద్దాం. తను చదివిన సబ్జెక్టుతో నో సంబంధం. ఈవెన్ దో ఈ రీచ్డ్ హిస్ టార్గెట్ ఎలా రీచ్ అయ్యాడో చూద్దాం. తన ప్రయత్నం అంతా ఏంది? బీటెక్ కంప్లీట్ చేశాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి వర్క్ చేయాలి, అది టార్గెట్ కదా. ఇంటర్న్షిప్ ఉద్యోగాల కోసం పట్టు వదలకుండా ట్రై చేసిండు, అప్లికేషన్స్ ఇచ్చిండు. నేను చేస్తా ఈ వర్క్ 1 year 2 years అలా చేస్తా అని. కానీ 300 times రిజెక్ట్ అయిపోయింది. ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, బికాజ్ ఈజ్ ఫ్రమ్ బీటెక్. ఇతడు అనుకుంటున్నది ఒకటి, చేసింది ఒకటి కదా బీటెక్. సో బట్ నేనేమంటున్నా, అయితే మార్గాన్ని వేరేలాగా ఆలోచించండి. మీరు బీటెక్లోనే అనుకుంటే మీరు మీ సబ్జెక్ట్లో ఇలా చేయాలి, మీరు ట్రై చేయాలన్నమాట. 100% సక్సెస్ అవుతారు. తనేమో మార్గాన్ని మార్చుకొని సక్సెస్ అయ్యాడు. మీరు లేదు సార్, నేను కంప్యూటర్ సైన్స్లోనే నేను టాప్కి రీచ్ కావాలి అనుకుంటున్నా, మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలనుకుంటున్నా, నేను ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అనుకుంటున్నా అంటే దానిలోనే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయండి. సో ఇతడు ఏం చేశాడో చూద్దాం. ఇలా కాదనుకున్నాడు, అతనికి ఇంటర్న్షిప్స్ ఏవి దొరకట్లేదు. ఇలా కాదనుకున్నాడు అంటే నేనేమంటున్నా, మీరు బీటెక్ చేస్తుంటే మీరు ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయండి. నేను ప్రాజెక్ట్స్ అని ఇంటర్న్షిప్ అవి చేయండి. ఇతను ఏం చేసిండు, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇంటర్న్షిప్ కోసం ట్రై చేసిండు, ఎవరు ఇవ్వలేదు. సో ఇలా కాదనుకొని అతను ఫైనాన్షియల్ మోడలింగ్, కంపెనీ వాల్యుయేషన్ లాంటి కోర్సులు నేర్చుకున్నాడు. ఇక దానికి తగ్గట్లు ఆయన ఇష్టమైన రంగం అది కదా. మీరేం చేయాలి, సార్ మాది బీటెక్ కదా అంటే మీరు బీటెక్లో కోర్సెస్ నేర్చుకోండి. ఒకవైపు అకాడమిక్స్ కంప్లీట్ చేసుకుంటూ ఇతర కోర్సెస్ నేర్చుకోండి. మీరు కూడా ఇలా మీ డ్రీమ్ జాబ్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోండి. ఓకే, ఫైనల్గా ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఫైనల్గా క్వాంట్ రీసెర్చ్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ దొరికింది. అంత కష్టపడ్డ తర్వాత దొరికిన ఆ అవకాశాన్ని ఎవరన్నా ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారో చూడండి. 1 ఏడాదిలోనే షేర్ మార్కెట్ సారాంశాన్ని మొత్తం పట్టేసిండు, పర్ఫెక్ట్గా వర్క్ చేసిండు. ఎప్పుడైనా సరే మనకు సులభంగా వస్తే దాని వాల్యూ అంతా తెలియకపోవచ్చు. కష్టపడి ఈగర్గా వెయిట్ చేసినప్పుడు దొరికినది ఉంటుంది చూడండి, దాంట్లో 1% కూడా ఏమంటారు నెగ్లిజెన్స్ లేకుండా ఫుల్ వర్క్ చేసి 1 ఏడాదిలోనే ఫుల్ నాలెడ్జ్ సంపాదించాడు. ఇలా మీరు కూడా పర్ఫెక్ట్ కావాలి. మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ చేసినా, ఏదైనా యాప్ డెవలప్ చేసినా, మీరు అనుకుంటున్నది నార్మల్ అకాడమిక్స్ డిఫరెంట్ అండి. అకాడమిక్స్ డిఫరెంట్, ప్రొఫెషనల్ స్కిల్స్ డిఫరెంట్. మళ్ళీ చెప్తున్నాను, అకాడమిక్స్ డిఫరెంట్, ప్రొఫెషనల్ స్కిల్స్ డిఫరెంట్. అకాడమిక్స్ ఏమో సర్టిఫికేట్ కోసం మేజర్గా బేసిక్స్ అన్నీ నేర్చుకొని మనం పాస్ సర్టిఫికేట్తో బయటకు వస్తాం. ప్రొఫెషనల్ స్కిల్స్, మీకు అనుకుంటున్న జాబ్, మీరు దేంట్లో సెటిల్ కావాలనుకుంటున్నారో దాని స్కిల్స్ నేర్చుకోవడం వేరు. ఇది ఉపయోగపడుతుంది. ఈ అకాడమిక్స్ మెచ్యూరిటీ, ఈ అకాడమిక్స్ నాలెడ్జ్ దీనికి ఉపయోగపడుతుంది. ఆ బ్రాడ్ ఐడియాస్ వస్తాయి, మీరు చాలా బాగా ఆలోచించగలుగుతారు. సో అలా ఇతను ఫుల్ నాలెడ్జ్ సంపాదించండు. ఇలాంటి అంశాలపై పట్టున్న వ్యక్తి కోసం, ఇలాంటి అంశాలు ఇతను చేసిన దాన్ని, ఇతను నేర్చుకున్న కోర్సెస్, ఇతను చేసిన ఇంటర్న్షిప్, ఇటువంటి అంశాలపై పట్టున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న లండన్కి చెందిన ఒక ట్రేడింగ్ ఫర్మ్ కంపెనీ 1.03 కోట్ల వేతనంతో అతడికి ఉద్యోగంలో తీసుకుంది. అలా మీరు కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని ఇంటర్న్షిప్స్ ఇవి చేసి మీ దగ్గర ఫుల్ నాలెడ్జ్ పెంచుకుంటే స్కిల్స్, ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ మంచి ప్యాకేజీతో మీకు జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా మీరే ఒక కంపెనీని పెట్టవచ్చు. ఓకే, ఇదండి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇంకొకటి, ఇది ఆఫ్టర్ 300 times రిజెక్షన్. అంటే మనం ఒక 2 times రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేము, దాన్ని వదిలిపెట్టేస్తాం, గివప్ ఇచ్చేస్తాం. అంటే చాలామంది, ఎందుకంటే దాన్ని బేర్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఎమోషనల్గా. అటువంటి 300 times రిజెక్ట్స్ అయింది, అయినా సరే ఫుల్ హార్డ్ వర్క్ చేసిండు.
చేస్తే పాసిబుల్ అయింది తనకి. సో మీరు కూడా బీటెక్ లోపల అకాడమిక్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు. నా వర్షన్ ఒకటి చెప్తా అండి. అతడు బీటెక్లో కష్టపడి ఫెయిల్ అవుతూ సంపాదించిన 7.5 lakhs శాలరీ ఉంది చూడండి, అది చాలా పెద్ద జాబ్. ఎందుకంటే అతడు ఎక్కువ ఫ్యాషనేట్గా నేర్చుకోలేడు. ఏదో పాస్ ఫెయిల్ అలా బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూ, ఒక బ్యాక్లాగ్ స్టూడెంట్కి 7.5 lakhs అనేది మేబీ ఎక్కువ కావచ్చు. సార్ నేనే ఆ ప్లేస్లో ఉంటే కళ్ళు మూసుకొని జాయిన్ అయ్యేది సార్, 7.5 lakhs నేను వదులుకునేవాడిని కాదు అని అనుకుంటాం చాలామంది. నేనేమంటా ఇది ఎక్కువ కావచ్చు, కానీ ఇతడు పడ్డ కష్టం ఉంది చూడండి. ఆఫ్టర్ ఫుల్ హార్డ్ వర్క్ అతని టాలెంట్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాడు చూడండి. ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఈ 1.03 కోటి అనేది తక్కువ అనేది నా ఫీలింగ్. ఓకే, ఇక్కడ చూడండి శాలరీ కన్నా నాలెడ్జ్ తక్కువ ఉంది, శాలరీ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ నాలెడ్జ్ చాలా గెయిన్ చేశాడు. సో నా దృష్టిలో ఈ కోటి తక్కువనే అతనికి. అంటే మీ టార్గెట్ కూడా ఎలా పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్, ఇలా ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీరు పడ్డ కష్టం ఎప్పుడైనా సరే హై లెవెల్లో ఉండాలి. మీకు వచ్చే సక్సెస్ కొంచెం కింద ఉండాలి. అంటే నేను పడ్డట్లు కష్టం ఎవరు పడ్డా అది ఈజీ అని చెప్పేలా ఉండాలి. ఓకేనా? అంతేగాని మీరు కొద్దిమంది దగ్గర మాట్లాడండి, అది చాలా కష్టం అని చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళకి అది కష్టం. యాక్చువల్గా వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఉంటారు ఆ రంగం లోపల. ఆ రంగంలో ఫెయిల్ అయిపోయి ఉంటారు. అరే ఆ కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయినా నీకు జాబ్ రాదు, ఆ మేనేజర్ HR బాగాలేడు, అది అని చెప్తుంటారు చూడండి. అంటే నా దృష్టిలో అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి టఫ్ అది. అదే కంపెనీలో జాబ్ వచ్చిన పర్సన్ అడగండి, మీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం ఈజీ అంటే ఈజీ, నువ్వు కష్టపడితే ఈజీ అంటారు. అంటే ఒక ఫెయిల్యూర్ పర్సన్ దగ్గర మాట్లాడితే ఏమని వస్తుంది అంటే చాలా కష్టం అనే వర్డ్ రావచ్చు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్తో మాట్లాడితే ఏమని రావచ్చు అంటే ఈజీ అని రావచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ పర్సన్ దగ్గర మీరు మాట్లాడితే ₹1 కోటి తెచ్చుకోవడం ఈజీ అంటే ఈజీ అని అంటాడు, మీరు కష్టపడండి వస్తుంది అంటాడు. సో అదే అండి, ఇలా ఆలోచించండి. నో వన్ విల్ స్టాప్ యూ. ఓకే, నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఒకటి చెప్తున్నాండి. తన టాలెంట్ని నమ్ముకున్నాడు. మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. మీరు కంపేర్ చేసుకోకండి మిగిలిన వాళ్ళతోటి. వాళ్ళకి IIT వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకి NIT వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకి బెస్ట్ ప్యాకేజ్ వస్తుందేమో నాకు రాదేమో, ఇలా ఆలోచించకండి. మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు సేమ్ కాదు, ఏ ఇద్దరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. ఇష్టమైన రంగంలో కెరీర్ని ఎంచుకున్నాడు. మీకు ఇష్టమైన రంగంలోనే ఎంచుకోండి, ఇష్టం లేని దాన్ని పట్టుకోకండి. ఓకే, ఇష్టమైన రంగం ఏదో చూస్ చేసుకోండి. అతను కూడా ఇష్టమైన రంగం ఎంచుకున్నాడు, అర్హతలు సంపాదించుకున్నాడు. అతను బీటెక్ నుండి కొన్ని కోర్సెస్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ దొరికింది చూడండి. ఓకే, స్టాక్ మార్కెట్కి బీటెక్ అనేది అర్హత కాదు కాబట్టి అతను ఏం చేసిండు, కొన్ని కోర్సెస్ నేర్చుకొని ఇంటర్న్షిప్ సంపాదించి అర్హత సంపాదించుకొని జాబ్ తెచ్చుకున్నాడు. మీరు కూడా అలా మీ డ్రీమ్ జాబ్ కోసం అర్హతలు సంపాదించండి. నెక్స్ట్ ఫెయిల్యూర్స్కి భయపడలేదు, తట్టుకున్నాడు. తను నమ్మాడనమాట. ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుంది, నేను కష్టపడుతున్నా కదా అని. మన హార్డ్ వర్క్ మనకు ఒక సింబల్ ఇస్తుందండి, ఇండికేషన్ ఇస్తుంది. నువ్వు పడే హార్డ్ వర్క్ని బట్టి ఖచ్చితంగా వస్తుందని. మీకు కూడా చాలామందికి తెలుసు, ఐఐటి కొట్టిన స్టూడెంట్స్కి ఐఐటి రిజల్ట్ కంటే ముందే తెలుసు, నేను ఇంత కష్టపడ్డా నాకు ఖచ్చితంగా ఐఐటి వస్తుందని, నేను ఇంత కష్టపడ్డా నాకు ఖచ్చితంగా వెబ్సైట్లో 100 లోపల ర్యాంక్ వస్తుంది, 1000 లోపల ర్యాంక్ రావచ్చు అని. మీ హార్డ్ వర్క్ ఇండికేట్ చేస్తుంది ఆ సక్సెస్ని. సో అందుకని అప్పుడు ఆ టైంలో ఫెయిల్యూర్కి భయపడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. నేను ఇంకొక పాయింట్, ఆల్వేస్ హార్డ్ వర్క్ అనేది చాలా హై లెవెల్లో ఉండాలి. మీరు 2 గంటలు వర్క్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది అంటే 3 గంటలు వర్క్ చేయండి, దానికి మించింది రావచ్చు. ఓకే, అలా థింక్ చేయండి. హార్డ్ వర్క్ ఎప్పుడైనా హై లెవెల్లో ఉండాలి. మీకు వచ్చిన సక్సెస్ మీరు పడ్డ కష్టం ముందల చిన్నగా కనపడాలి. అరే ఇంత కష్టపడితే ఎవరికైనా సక్సెస్ వస్తుంది అని. ఓకే, సింపుల్గా. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇలా కష్టపడండి, ఇలా థింక్ చేయండి. ఎవరైతే నాకు నార్మల్ కాలేజ్ వచ్చింది, నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలా, నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు, నేను వేరే లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ఇలా థింక్ చేయకండి. మీరు పడ్డ కష్టం, మీరు ఒకవేళ ప్రాపర్ వేలో హార్డ్ వర్క్ చేసి ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, బ్లండర్గా స్టెప్ వేయకండి. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.